అందరికీ వందనాలు. సలాం అలైకుం, నమస్తే అండి. దేశం బాగుండాలంటే మొదటి రైతు బాగుండాలి. రెండోది దేశంలో కరెంటు వాళ్ళు బాగుండాలి. దేశ నాయకులు బాగుండాలి. ఉద్యోగస్తులు బాగుండాలి. బిడ్డల చదువుల్లో ముందుకు సాగాలి. వాళ్ళు మంచి ఆరోగ్యం కూడా దేవుడు ఇవ్వాలి అందరికీ. మనము రైతు బాగుండేది ఎందుకు అంటే, ఒక రాజకీయ నాయకులు 5 సంవత్సరాలు పోరాటం చేస్తారు, కానీ రైతండి జీవిత కాలము దేశానికి ఆహారము అందిస్తున్నాడు. కరెంటు వాళ్ళు చూడండి, వాళ్ళు కనీసము ఉద్యోగం వచ్చాక 40 సంవత్సరాలన్నా వాళ్ళు మనకు వెలుగు ఇస్తున్నారండి భూమి మీద. ఆ పరలోకంలో ఆ తండ్రి వెలుగు అయితే, భూలోకంలో కరెంటు వాళ్ళు వెలుగులు మనకి. మరి మన దేశానికి కాపాడే సైనికులండి, వాళ్లకు జోహార్లు చెప్పాలి మనం. ఎందుకు? వాళ్ళ గురించి ప్రార్థన చేయాలి. వాళ్ళ గురించి మనం దేవుడికి ఎప్పుడూ అడగాలి. ఎందుకు తెలుసా? ఈ దేశంలో పెద్దవారి కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి. నీతిమంతుడే ప్రార్థన, నీతిమంతుడే పెద్దవారు అయి ఉండాలి. నీతిమంతుడే పసిబిడ్డ కూడా నీతిమంతుడే అయి ఉంటే వాడు కూడా నాయకుడే. ఎందుకు తెలుసా? పసిబిడ్డ కూడా నీతిమంతుడైతే ఆయన కూడా ఒక నాయకుడే. పెద్దవాళ్ళే కాదండి, మంచి మనసు ఉండాలి. మంచి మనసు లేకపోతే ఎవ్వరు కూడా ఉండి జీరో లాంటి వాళ్ళమే. అందుకోసమే రైతు కడదాకా కష్టము చేసి చనిపోతాడు. కరెంటు వాళ్ళు వెలుగు విచ్చి దేవుడు తీసుకున్న దాకా కూడా వెలుగులు ఇచ్చి చనిపోతారు. అందుకోసమే సైనికులు కూడా ప్రాణానికి త్యాగం చేసి దేశాన్ని కాపాడుతున్నారు. ఆనాడు ఎంతో మంది త్యాగం చేసిన వారు ఉన్నారు. వాళ్ళల్లో కూడా ఎక్కడ కూడా మన ప్రతి వారు కూడా ఒక పోరాటం చేయాలి. ఎవరికి వాళ్ళు నడవాలి. ఎవరికి వారు మంచి తోవలోనే నడవాలి, చెడు తోవలో నడవకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. మంచి మనసు కలిగి జీవించాలి. అందరి కొరకు ప్రార్థన చేద్దాం. తండ్రి, నా చిత్తములో నాయనా మీరు ఉన్నారు, నీ చిత్తంలో మేమున్నాము. తండ్రి, మీకే వందనాలు, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆనాడు తండ్రి మా దేశాల్లో బట్టి మీరు ఆశీర్వదించారు. ఆనాడు మట్టితో బొమ్మని చేసి జీవం పోశారు. ఆ జీవానికే వెనకలో నుంచి హవ్వని తెచ్చారు. ఎంతగానో త్యాగము చేశారు. ఈ భూమి మీద ప్రతి జీవిని ప్రాణము పోశారు. మొదటి రైతు బిడ్డలు, కరెంటు వాళ్ళు, పోలీసు వాళ్ళు, సైనికులు, పసిబిడ్డలు చదువులో, జ్ఞానంలో, మంచి ఆరోగ్యంలో తోడుగా ఉండి నడిపించేవారు అయి ఉన్నారు. అయ్యా, ఈ లోకంలో ఉన్న ప్రతి పెద్దవారిని దీవించండి తండ్రి. ప్రతి వారిని మిన్న వెరిగివై ఉన్నారు. నీలో తగ్గించుకొని ఉన్న వారికి, నీతో సమాధానం ఉండేవారికి, నీ నడక, నీ ఆలోచన, నీ హృదయము, నీ కంటి చూపులో నడిచే ప్రతి వారికి దీవించి ఈ భూమి మీద ప్రతి వారిని రక్షణ ఇవ్వండి తండ్రి. నీకే వందనాలు, నీకే స్తోత్రాలు. సహాయము దయచి నీ నామంలో వేడుకుంటున్నాము తండ్రి. ఆయన నామంలోనే మనం ఉన్నాము. అందరి కొరకు ప్రార్థన చేయండి. నేను చేస్తున్నాను, మీరు చేయండి.